ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంల మీద అడిగినప్పుడు కనపడుతుంది కదా, 2019లో ఆయన చెప్పింది, ఎవరికి ఓటు వేశారో మనకు తెలుస్తుంది కదా, సైకిల్కు వేస్తే సైకిల్కు, ఫ్యాన్కు వేస్తే ఫ్యాన్కు కనపడుతుంది కదా, ఇందులో అనుమానం ఏముంది అన్నారు. ఇప్పుడు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు, అనుమానాలు, ఆధారాలు అనే పద్ధతి వాడడం, ప్రజా తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం. అయ్యా, మీరు 17 లక్షల శాంపుల్స్ తీశానన్నారు, మీకు ప్రజానాడి ఎలా తెలుస్తుంది? ఐప్యాక్లతో, తర్వాత ఆరా మస్తాన్ లాంటి వాళ్ళ సర్వేలతో మీరు చేస్తే మీకు ఎలా ప్రజానాడి ఎలా తెలుస్తుంది? తర్వాత ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారు. అది మనం చూస్తే ఈసారి నేషనల్ లెవెల్లో ఈ ఆరా మస్తాన్ లాగానే చాలామంది బీజేపీకి స్పష్టమైన 300 అని ఒకరు, 350 అని ఒకరు, 400 అని ఒకరు చెప్పారు. కానీ 240 బీజేపీకి రావడం, మ్యాజిక్ ఫిగర్ 273 కంటే వాళ్ళకు తక్కువ రావడం కూడా మనం చూసాం. అది రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలోనే బీజేపీ ఓడిపోవడం మనం చూసాం. సీతాపూర్ అని పక్కనే సీతమ్మవారి సన్నిధానంలో కూడా ఆ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లో ఓడిపోవడం మనం చూసాం. కాబట్టి ఇది స్పష్టంగా ఇది ఈవీఎంలు మీద ప్రజలకు కూడా ఎటువంటి అనుమానాలు కానీ లేవు. మీకు ఉండొచ్చు కాక 17 లక్షల శాంపుల్స్ ఇక ఐప్యాక్ వాళ్ళు, ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు తీస్తే మీకు అనుమానాలు రావచ్చు. కానీ నేను ఒక సర్వే చూశాను, కేకే అనే ఒక ఆయన క్లియర్గా ఒక విశ్లేషణతో సహా, మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము ఎవరైతే చుట్టూ ఉన్నారో అది చాలా చక్కగా, ఆయన కేకే ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆయన కేవలం మీకు 14 సీట్ల కంటే నేను ఎక్కువ ఇవ్వడానికి తయారుగా లేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ విశ్లేషణలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం, ఆఫీసుకే పరిమితం కావడం, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ వదిలేయండి, ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం, జిల్లా టూర్లు చేయకపోవడం, జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం, ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారు, దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన ఇంకా అసలు నిన్ననే మంచి ఏవైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది మెగా డిఎస్సి కానివ్వండి, మిగతా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం గురించి కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఆయన సంతకాలు చేస్తే ఇది ఆయనకు అప్పుడే ఒక శిశుపాలుడి పాలన అనే విధంగా ఆయన మాట్లాడడం, ఇది ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ మాట్లాడడం అది తగదు. మనం చూస్తాం ఒరిస్సాలో ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఆయన పంచుకోవడం స్టేజ్, ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఇలాంటి సాంప్రదాయం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిశుపాలుడు ప్రజలు తేల్చేశారు కదా, శిశుపాలుడు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు. ఇదిగో వీళ్ళు ఎవరినైతే మీరు అది ఇది కౌరవులు అది ఇది అన్నారో వాళ్ళు శ్రీకృష్ణార్జునులు